అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్య దవానలాయై నమః. ఈనాటి కథకి అధిష్టాన మంత్రం ఈ మంత్రం అన్నమాట. బీజాక్షరాలు లలితా సహస్రనామంలోని ప్రతి నామమునకు ముందు చేర్చుకొని తర్వాత దాన్ని మంత్రంగా జపం చేసుకోవాలి. నిన్నేమో భవదావ సుధావృష్టి అనేది మంత్రంగా మార్చి చెప్పుకున్నాం. అప్పుడు భవధావ సుధావృష్టి అయి నమః అవుతుంది. ఈరోజు పాపారణ్య దవానలాయే నమః అనుకుంటున్నాం. ఒక్కొక్క కథకి ఒక్కొక్క మంత్రం మూలమంత్రంగా ఉంటుంది. అన్నిటికీ కాదు, ఇందులో కొన్ని కథలకి అలా మంత్రాలను ఇచ్చారు మన పెద్దలు. ఆ పరంపరని మనం కూడా పాటించాలి. మనం చేసే పాపాలన్నీ భయంకరమైన అడవుల్లాంటివట. ఇప్పుడు అడవులు లేవు, కానీ పూర్వకాలంలో కేకారణ్యాలను ఉండేవి. చెట్లు అల్లివిల్లుకుని ఉండి ఆ చెట్ల మధ్యలో రకరకాల పాములు, జంతువులు ఇవన్నీ అటు ఇటు తెగ తిరుగుతూ ఉండేవి. ఆ భయంకరమైన అరణ్యాల్లో అడుగు పెడితే అసలు బయటకు వస్తామో లేదో తెలిసేది కాదు. ఓ పక్కనేమో క్రూర మృగాల బాధ, విషసర్పాల బాధ, ఇవి కాక దారి తెలియక బాధ, పిశాచాల బాధ, రాక్షసుల బాధ, ఇవన్నీ అడవుల్లో ఉండేవి. ఇప్పుడు పిశాచాలన్నీ అడవుల్లోంచి జనారణ్యాల్లోకి వచ్చేసేయాలండి. కాబట్టి ఇంకా అడవిలో ఉండే అవకాశం లేదు. పిశాచాలంతా మనుషుల మధ్యలో తిరుగుతున్నారు. అందులో మనల్ని పరిపాలించే వాళ్ళల్లో 70% రాక్షసులు పిశాచాలే. కాబట్టి పూర్వంలో అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ అడవులలో నుంచి బయటపడాలంటే చాలా కష్టం. అందుకని మరీ కేకారణ్యాలు పెరిగిపోతే ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి భగవంతుడు అప్పుడప్పుడు దావాగ్నిని వదిలేవాడు. ఈ దావాగ్ని వల్ల అడవి తగలబడేది. మనం చేసిన పాపములని అడవులను తగలబెట్టే దావాగ్ని అమ్మవారు. అడవి అంటే వేరే అడవి కదా, మన పాపమే ఒక అడవి. ఈ పాపం అనే అడవి నాశనం అవ్వాలి, కాలి బూడిదవ్వాలి. అవ్వాలంటే దానికి ఒక నిప్పు కావాలి. ఆ నిప్పు అమ్మ. అమ్మని తలుచుకుంటే మన పాపాలన్నీ అలా బూడిదైపోతాయన్నమాట. మహాపాపాలు కొన్ని ఉన్నాయి, అవి అంత తేలిగ్గా భస్మం కావు. కానీ అటువంటి పాపములను కూడా అమ్మవారు భస్మం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే కథలో కార్తవీర్యార్జునుడు అటువంటి పాపం చేశాడు. అందుకే అటువంటి పాపమని అరణ్యం దగ్ధమయ్యేటట్టుగా చేసే శక్తి ఒక అమ్మకే ఉంది కనుక ఈ కథకి పాపారణ్య దవానల అనేటటువంటి నామము, లేదా ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్య దవానలాయే నమః అనే మంత్రము అధిష్టాన మంత్రము అని చెప్పబడ్డాయి. కార్తవీర్యార్జునుడు నర్మదా నదీ తీరంలో వేటకి వెళ్ళి అలసి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళే సమయానికి అక్కడ పరశురాముడు లేడని కూడా చెప్పుకున్నాం. మహర్షిని వినయంగానే పూజించాడు, గౌరవించాడు. మహర్షి కూడా విష్ణుస్వరూపుడైన మహారాజుని గౌరవించాడు. ఎప్పుడైనా మహారాజు అంటే అతనిలో ఎంతో కొంత విష్ణువు యొక్క శక్తి ఉంటుంది కాబట్టి రాజు అవుతాడు. ఒక వ్యక్తి అధికారి అవ్వాలంటే
ప్రభుత్వాధికారి కావాలంటే, లేదా ఇలాంటి పవిత్ర దేవాలయాలకు ఒక ధర్మాధికారి కావాలంటే, నిర్వహించాలంటే అతనిలో విష్ణుదేవుని శక్తి ఉండాలి. హరిశక్తి లేనిదే నరశక్తితో ఏమీ చేయలేం. అందుకే అటువంటి శక్తి ఉన్నవాళ్ళని ఎంచుకుని పరమాత్ముడు ఆయా పనులకు నియోగిస్తాడు. కాకపోతే ఈ శక్తిని దుర్వినియోగం చేయకుండా ఉంటే శక్తి పెరుగుతుంది, దుర్వినియోగం చేస్తే శక్తి తొలగిపోతుంది. అప్పుడు హరిశక్తి పోయి చివరికి ఆసురీ శక్తి పెరుగుతుంది. అందుకే పదవి వచ్చినప్పుడు వినయముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది చేసే పొరపాటు అక్కడే చేస్తున్నారు. పదవి వచ్చేదాకా ఆయనలో ఉన్న విష్ణుశక్తి ఉంటుంది. ఆ విష్ణుశక్తి వల్ల, దైవానుగ్రహం వల్ల వాడు ఏదో పదవిలో కడతాడు. వెళ్ళాక ఎక్కడ లేని దురహంకారం వస్తుంది, చెయ్యరాని పనులు చేస్తాడు. దాంతో అతనిలో ఉన్న భగవంతుని శక్తి బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే వీడు భ్రష్టుడవుతాడు. ఇక ఆ తర్వాత వాడి పాటలు కుక్కలు కూడా పడవట. అలా పాపాలు చేసి భ్రష్టులై చివరికి తమని పలకరించే దిక్కులేక నశించిన నాయకులు ఎంతమంది ఉన్నారండి. కొందరు చచ్చిపోతే అసలు వాడు ఎక్కడ చచ్చాడో తెలియదు, వాడు ఎముకలేవో తెలియదు, వాడు ఎక్కడ పాతి పెట్టాలో తెలియదు, ఎలా దహన సంస్కారమో చెయ్యాలో తెలియదు. ఎంతెందుకు గొప్ప గొప్ప ఖ్యాతి పొంది ధనం పొందిన వాళ్ళు ఎంతోమంది కిందటి సంవత్సరం పోతే పాపం వాళ్ళకి కనీసం దహన సంస్కారాలు చేయగలిగారా? పారిశీలు చేసి గెంటేశారు. ఇంతకంటే దురదృష్టం ఉంది. అందుకే మనలో ఏదైనా దైవశక్తి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధనము, యౌవనము ఇటువంటివి శాశ్వతం కావు. ఒక్క భగవత్ శక్తి మాత్రం నువ్వు యావజ్జీవితం నీలో అట్టే పెట్టుకోవచ్చు. ఎప్పుడు గురువుల మీద, దైవం మీద భక్తి కలిగి ఏనాడు అహంకారం మరీ ఎక్కువ పెరగకుండా చూసుకుంటే అన్నమాట. అహంకారం ఉండొచ్చు, అసలు అది లేకపోతే పనే చేయలేంగా. ఎల్లవేళలా వినయంగా ఎలా ఉంటామండి. కానీ అది అవినయం కాకూడదు. అహంకారం, దురహంకారం పరాకాష్ఠకి వెళ్ళకూడదు, తలకెక్కకూడదు. అప్పుడు వాడు పతనం అయిపోతాడు. భగవంతుడు మనం బాగుపడడానికి మంచి అవకాశం ఇస్తాడండోయ్. ఆ ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అలా దుర్వినియోగం చేసుకున్న తర్వాత ఏడ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. నా దగ్గర ఒకడు వచ్చి కొంతకాలం ఉన్నాడు. మంచి సమయంలో హాయిగా సుఖంగా భోంచేస్తున్నప్పుడు పిచ్చి పని చేసి దూరమై ఇప్పుడేమో అల్లాడిపోయి మళ్ళీ వస్తాను గురువుగారు అంటాడు. ఇప్పుడు వస్తానంటే అవకాశం రాదు, ఒకసారి పోయింది అవకాశం కనుక. అందుకనే అటువంటి అహంకారాలను తొలగించే శక్తి అమ్మవారిది. ఆ అమ్మని అందుకే నిరంతరం పట్టుకోవాలి. కార్తవీర్యార్జునుడు భక్తుడు కాకపోయాడా? దత్తాత్రేయుడంతటి వాణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయన దివ్యకృపతో సహస్ర బాహువులు పొంది ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ ప్రత్యక్షమై వారికి దర్శనమిచ్చే శక్తి పొంది అనంత సంపదలు అడిగినంత మాత్రం చేతనే పొందగలిగే శక్తి ఉండి ఇన్నుండి కూడా కేవలం ఒక్క అవినయం వల్ల దెబ్బతిన్నాడు. అందువల్ల ఆయన మొదట్లో విష్ణుస్వరూపుడు. ఆ విష్ణుస్వరూపుడిని జమదగ్ని పూజించాడు, గౌరవించాడు, భోజనాలు పెడతానన్నాడు. మాకెందుకు అన్నాడు ఆయన? ఆ కథ కూడా చెప్పాం మీకు. అలా అనుకుని ఆయన మీ వాళ్ళు ఎంతమంది ఉన్నా మీ అందరికీ ఆతిథ్యం ఇస్తానన్నాడు అని కామధేనువు యొక్క కూతురైన సురభి యొక్క మహిమతో ఆకాశ మార్గంలో అపూర్వమైనటువంటి ఇంత అంతా అని చెప్పడానికి వీలుగాను ఒక నగర నిర్మాణం చేయించాడు. సువర్ణమయమైన అపూర్వమైన నగరం. అనేకములైన గదులున్నాయి. అందులో బోలెడన్ని గదులు అన్నమాట. ఆ గదుల్లోకి ఈ భటులు రాజుగారు చేరారు. రాజుగారికి ఏమో విశాల మందిరం ఇచ్చారు. భటులకు కూడా వారి వారి స్థాయిలకి తగినటువంటి గదులు ఇచ్చారు. మంత్రి గారికి, సేనాధిపతికి, దళపతికి ఇలా అందరికీ గదులున్నాయి. ఏ గదిలో చూసినా హాయిగా స్నానం చేసే అవకాశాలు ఉన్నాయి. పడుకోవడానికి మెత్తని పానుపులు ఉన్నాయి. అన్నీ బంగారంతో తయారు చేసిన మంచాలు, మంచాల మీద పరుపులు. ఇక దాసదాసీ జనాలు, అప్సరసులు వచ్చి పడ్డారట అక్కడ వాళ్ళకి సేవలు చేయడానికి. అసలు ఒక్క అప్సరస మొహం కూడా చూడలేదు మనం ఎవరం. మనం అంటే నేను చూడలేదులేండి, మీరు ఎవరన్నా చూసుంటే చూడొచ్చేమో. నా జీవితంలో ఇంతవరకు ఊర్వశి, రంభాండవే కానీ ఒక్కసారి కూడా వాళ్ళు ఎప్పుడు కనపడలేదు. కారణం బహుశా నన్ను పరీక్షించడం ఇష్టం లేక. కానీ అక్కడ అటువంటి వాళ్ళని మించిన వాళ్ళు, విశ్వావసుడు మొదలైనటువంటి గంధర్వులతో కలిసి గానం చేసేటటువంటి అప్సరసలు కూడా వచ్చారు. ఘృతాచి, తిలోత్తమ, హరిణి, హేమ, రంభ ఇటువంటి అపూర్వ సౌందర్యవతులు అక్కడికి వచ్చారు. వారంతా వీళ్ళందరికీ సేవలు చేశారు. భోజనాలు పట్టుకొచ్చి వడ్డించారు. అవేం భోజనాలు అంటే అసలు జీవితంలో అలాంటి భోజనాలు ఎవరు చూసి ఎరగరట. మంచి మైరేయములు అంటే తియ్యగా, రుచిగా, ఆరోగ్యమిచ్చే మత్తు పదార్థాలు ఉన్నాయి అక్కడ. అవి కూడా మనం తాగే మద్యాలు. మనం అంటే నన్ను కలుపుకోకూడదు అక్కడ. సహజంగా మానవులు అంతో ఎంతో మద్యం పుచ్చుకున్న వాళ్ళు ఈ కలియుగంలో ఎక్కువ మంది ఉంటారట.
ఏదో మీలాంటి పుణ్యాత్మలు పక్కన పెట్టండి. ఈ భూలోకంలో ఉన్న మద్యములు అనారోగ్యం తెచ్చిపెడతాయి, ఎముకల్ని పాడు చేస్తాయి, ఎక్కువ తాగితే మనిషిని సర్వనాశనం చేస్తాయి. కానీ ఇక్కడ జమదగ్ని మహర్షి కరుణతో వచ్చిన మైరేయములు అని పిలువబడే మద్యాలు ఉన్నాయే, ఇవి తీయగా ఉంటాయి, తాగితే మత్తు వస్తుంది, ఆహ్లాదం కలుగుతుంది, కానీ నొప్పులు రావు, ఆరోగ్యం దెబ్బతిందు, గ్యాస్ ట్రబుల్ రాదట. అంత గొప్ప మైరేయం అన్నారు. అవి తాగే కొద్దీ ముఖంలో కాంతి పెరిగి ఉత్సాహం పెరిగి నృత్యాలు చేశారనమాట. ఎవరు? రాజుగారి భటులు. రాజుగారి భటులు అంటారు ఏమిటి? రాజుగారికి కూడా తాగాక నృత్యం చేయాలని పెంచేదిట. ఎవడన్నా ఎక్కువ తాగితే శుభ్రంగా డ్యాన్సులు చేస్తారు. తెగ నృత్యం చేసేశారు. ఒకళ్ళొకళ్ళు పొగుడుకోవడం మొదలుపెట్టారు, గీతములు పాడుకోవడం మొదలుపెట్టారు. ఇక అక్కడ లడ్డూలు, రాగఖాండవములని ఉన్నాయి. రాగఖాండవం అంటే ఏమిటనమాట? దానిమ్మ గింజళ్ళు, ద్రాక్ష పళ్ళు మొదలైనటువంటి పళ్ళన్నిటి యొక్క గుజ్జుతోటి లడ్డూ కింద తయారు చేస్తారు. అంటే ఫలములతో, అది కూడా ఎక్కువ తీపి కలిగినటువంటి ఫలములతో తయారు చేసేటటువంటి ఒక ఉండ. అలాంటి ఉండని పూర్వకాలంలో రాగఖాండవం అనేవారు. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఎంతసేపు దిక్కుమాలిన పలావులు, బిర్యానీ తప్ప, లేదా అదేదో పిజ్జా అది తిని బొజ్జలు పెంచుకోవడం తప్ప అన్నీ పోయాయి ఆ పాతకాలంవి. ఈ రాగఖాండవం తింటే 3 రోజుల పాటు మళ్ళీ భోంచేయకపోయినా వాడు ఉత్సాహంగా ఉండేవాట. ఎందుకని? అందులో దానిమ్మల సారాంశం గుజ్జు. అది కూడా ఎలాగో తెలుసా? దానిమ్మ గింజల్ని బాగా గిలక్కొట్టి, దాని ఏదో అంటారు ఇప్పుడు మనం చూడండి, మిక్సీల్లో వేసేసి రసం తీస్తాం. రసం తీసాక వడగడతాం. ఆ వడగట్టినప్పుడు వచ్చేటటువంటి నీరు, మళ్ళీ అందులో ఎండు ద్రాక్ష, ఇంకా రకరకాల పదార్థాలు వేసి దాన్ని బాగా ఎండబెడతారట. ఎండబెడితే అది గడ్డ కడుతుంది. ఆ గడ్డని ఇలాగా చేతులతోటి నొక్కి ముద్దలు చేస్తారు. ఈ ముద్దల్ని నీడలో 3 రోజులు ఎండబెట్టాలి. అంటే ఎండలో పెట్టకూడదనమాట. ఈ ముద్ద అయ్యాక అప్పుడు నీడలో గాలికి ఆరిపోతే ఆ ముద్ద భలే రుచిగా ఉంటుంది. ఆ పదార్థం తిన్నవాడికి అసలు జీవితంలో తుమ్ము రాదు, దగ్గు రాదు, కఫం కూడా రాదట, శ్లేష్మం ఎక్కువ రాదు, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, కడుపులో వచ్చే వాయువులు తొలగిపోతాయి. అలాంటి పద్ధతిలో తయారు చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి తెలియట్లేదుగా మనకి. ఈ రాగఖాండవాల గురించి ఇంచుమించుగా పురాణాల్లో బాగా చెప్పారు, భారతంలో ఎక్కువగా చెప్పారు. భారతంలో ఇప్పుడు నేను ప్రస్తుతం ద్రోణపర్వాన్ని అనువాదం చేస్తున్నాను. తిరుపతిలో ఉన్న సంస్కృత యూనివర్సిటీ వారు ఉన్నారు కదా, డీమ్డ్ యూనివర్సిటీ, రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ అంటారు. చాలా గొప్పది. అంత గొప్ప యూనివర్సిటీలు అరుదుగా ఉంటాయి. అందులో అందరూ హేమాహేమీ లేని సంస్కృత పండితులు. ఆ సంస్కృత సంస్థానం వారు సంస్కృత మహాభారతాన్ని 21 మందికి కొన్ని శ్లోకాలు ఇచ్చి అనువాదం చేయమన్నారు. నాకు ద్రోణపర్వంలో ఒక 100 అధ్యాయాలు ఇచ్చారు, ఒక 5,000 శ్లోకాలు ఇంచుమించుగా. అవి పగటిపూట అనువాదం చేసుకుంటున్నాను. అందుకే ఎవరు బాబు వచ్చి నన్ను పలకరించి డిస్టర్బ్ చేయొద్దే అంటానే. ఓ పక్కన పురాణం చదువుకోవాలి, అది అనువాదం చేయాలి, ఓ పక్కన ఇంకేదో వెంకటేశ్వర విలాసం, ఇంకో దేవీ భాగవతి, ఇవన్నీ రాసుకుంటూ కూర్చుంటాం. అందువల్ల అత్యవసరం అయితే తప్ప మాబోటి వాడిని పలకరించడం అనవసరం. పలకరించి చేసేది లేదు. ఏదో మిమ్మల్ని పలకరిద్దామని వచ్చామంటారే, ఎందుకు పలకరించడం? నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఏ కష్టమూ ఉండదు, ఇంక వేరే పలకరించడం ఎందుకు? అలా ఎవరికైనా కరోనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు పలకరించండి, వెళ్ళి వాళ్ళ ముక్కు మీద ముక్కు పెట్టి, అప్పుడు మీకు వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకు అనవసరంగా ఉత్తినే పలకరించి టైం వేస్ట్ చేయటం? భగవంతుడి దయ వల్ల ఈ ప్రాంతంలో ఇంకా అలాంటి రోగాలు రావు. ఈ కుట్రతోటి లేనిది ఎక్కువ చెబుతున్నారట. మీకు రహస్యం చెప్పనా? మీ జాగ్రత్త మీరు తీసుకోండి, ముక్కు కొట్టలు కట్టుకోండి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను చెప్పిన ఒక కషాయం ఉంది, అది తాగిన వాడు ఎవ్వడికి రోగం రాలా. అది తాగకపోతే వస్తుంది, అది రోగనిరోధక శక్తి పెంచుతుంది. దానివల్ల మనకి ఎవరికి దుర్మరణములు రావు. ఈ మనుష్యుల్ని పాడు చేయడం కోసం, ఈ వ్యవస్థను పాడు చేయడం కోసం ఉన్నదానికంటే ఎక్కువ పుకార్లు పుట్టించేస్తాను వాడ. మనుషుల్లో భీతి కలిగితే తొందరగా చచ్చిపోతాడు. అసలు సగం రోగాల కంటే భీతి వల్ల చస్తారట మానవులు. అలాగని నిర్లక్ష్యంగా తిరగమని కాదు సుమా. మళ్ళీ మీరు నిర్భయంగా ఉండండి. నేను మీకు కషాయం గురించి చెప్పాను, ఇదివరలో గుర్తుందా? ఆ కషాయం తాగండి, మీకు ఒక్క విధమైన రోగం కూడా రాదు, కొత్త రోగాలు రావు. వేపాకులు ఒక గుప్పెడు తీసుకుని నీళ్లల్లో మరగబెట్టండి, అందులో తినేటటువంటి పసుపే వెయ్యండి. మళ్ళీ ఈ కెమికల్ పసుపులు కాదు, కొమ్ములు తీసుకొచ్చి వాటిని ఆడించి తయారు చేసినటువంటి కూరల్లో వేసుకునే పసుపు వేయండి. కొంచెం మరి ఎక్కువ వేసేయకండి. ఆ తర్వాత దాన్ని వడగట్టి కొద్దిగా పచ్చకర్పూరం, అంటే లడ్డూల్లో వాటిలో వేస్తారే, అది వెయ్యండి. అది పొద్దుట 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు తాగండి. దాంతో చేతులు తుడుచుకోండి, ముఖం తుడుచుకోండి. అసలు ఏ బ్యాక్టీరియా రాదు. కొన్ని లక్షల మంది దీన్ని దేశ విదేశాల్లో
అమల్లో పెట్టి ఇప్పుడు నేను చెప్పిన కషాయం తాగి చేతులకి మూతికి రాసుకొని దాన్నేమో శానిటైజేషన్గా వాడుకుని ఆరోగ్యవంతులయ్యారు. మీకు రహస్యం చెప్పనా? ఓ రోజున ఒకడు వచ్చి శానిటైజేషన్ చేతి మీద ఒకటి వేసాడు. వేస్తే ఈ వేలంతా మండిపోయి ఇప్పటివరకు ఓ పట్టాన సెట్ అవ్వట్లా. ఈ శానిటైజేషన్లు మన చేతులు పుళ్ళు పడిపోయేలా చేస్తున్నాయి. అదే ఈ వేపాకు రసం ఉందే, పసుపేసి కాచినటువంటి రసం, ఆ చేతికి పూసుకుంటే చేతులు మండవు, ఆరోగ్యం బాగుంటుంది. అస్సలు ఒక్క బ్యాక్టీరియా కూడా ఉన్న చోట కావాలంటే మీరు డాక్టర్లు వాడారు దాన్ని. అది వాడి ఆపరేషన్లకు వెళ్ళి పేషెంట్లు చూసిన డాక్టర్లంతా బాగుపడ్డారు. ఇలాంటివన్నీ మూఢ విశ్వాసాలు అన్నటువంటి వాళ్ళు డాక్టర్లు చచ్చిపోయారు. చిత్రం అది. కాబట్టి ఇవన్నీ ఆయుర్వేద వైద్యాల్లో చెప్పారు, వాటిని జాగ్రత్త చేసుకోవాలి మనం. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ద్రోణ పర్వం అనువాదం చేస్తున్నాను కాబట్టి ఈ పదం ఎక్కువసార్లు వస్తుంది. అందులో షోడశ రాజుల చరిత్ర ఉంటుంది. అభిమన్యుడు చచ్చిపోయాక 16 రాజుల యొక్క చరిత్రని నారదుడు సృంజయుడికి చెబుతాడు, అది వ్యాసుడు ధర్మరాజు గారికి చెబుతాడు. అందులో ఏ రాజుగారి చరిత్ర తీసినా రాగఖాండవాన్ అంటే ఈ రాగఖాండవాలని తెగ తిన్నారని రాస్తాడనమాట. ఈ రాగఖాండవాలంటే ఏమిటో సామాన్యులకి తెలియకపోవడం వల్ల ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. మంచి మంచి పళ్ళు, కొంచెం పుల్లదనం, తీపి, అన్ని రకాలు కలిగినటువంటి షడ్రుచులు కలిగిన పళ్ళు, వాటిలో ఉన్న గుజ్జుని కలిపి తయారు చేసే ముద్దలు రాగఖాండవములు అన్నమాట. అందులో చూడండి, ద్రాక్ష తీపి ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది. దానిమ్మ కొంచెం పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది. ఇలాంటివన్నమాట. అటువంటి వాటిల్లో దాదాపు ఒక 12 రకాల పళ్ళు చెప్పారు. ఈ పళ్ళ గుజ్జులతోటి అద్భుతమైన ముద్దలు తయారు చేసేవారు ఎండబెట్టి. ఆ ముద్దలు లడ్డూల టైపులో ఉండేవి, ఇంత గుళికల్లో ఉండేవి. ఏం ఆరోగ్యం ఉండేవి తింటే. అలాంటి ప్రాకృతిక ఆహారం మర్చిపోయాం మనం. అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో పలకరిస్తే రోగం, పులకరిస్తే రోగం. దానిమ్మకాయ తినలేక, ద్రాక్ష పండు తినలేక, నారింజ తినలేక, కమలాఫలము తినలేక, బత్తాయి పండు తినలేక, ఏ పండు తినలేకపోతే ఇక మనం బతికి ఏం బతుకు, ఏమీ తినలేనప్పుడు ఇక బ్రతికే ఉండి అనిపిస్తుంది అనమాట. శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. తినక చావడం కాదు, తిని చావమన్నారు మా నాన్నగారు ఒకసారి సరదాగా. శుభ్రంగా తిని చావరా, ఎందుకు వచ్చింది, తినక చచ్చిపోవడం ఎందుకు అన్నారు ఆయన. అంటే అలాగని అనారోగ్యం వచ్చినప్పుడు అపత్యం చీమని కష్టమా, మళ్ళీ కడుపులో మంటలు వచ్చి లేకపోతే జ్వరం వచ్చినప్పుడు శుభ్రంగా చపాతీలు తింటే మళ్ళీ డేంజర్. కాబట్టి ఔచిత్యాన్ని బట్టి కొంచెం ఒంట్లో బాగున్నప్పుడు శుభ్రంగా అన్నీ తింటే ఈ అనారోగ్యాలు రావు. గనక ఆనాడు ఈ జమదగ్ని మహర్షి ఇచ్చినటువంటి విందు భోజనంలో రాజుగారి భటులు ఈ రాగఖాండవాలు, లడ్డూలు, తర్వాత పేలపిండి, పేలాలు ఉంటాయి కదా, ఈ పేలాలని పిండి చేసి పెరుగులో నానబెట్టారట. అలాంటి పిండి తిన్నారట. పెరుగులో నానబెట్టినటువంటి పేలపిండి వాతరోగం తొలగిస్తుంది, అందుకని అవి తిన్నారట. ఏమి రాశారండి అందులోనూ. అత్యద్భుతమైనటువంటి పదార్థాలు, అసలు మనం కనీమిని ఎరగం అన్నమాట ఈ మధ్యకాలంలో. అలాగే శష్కులి అంటే చక్కిలాలని ఉంటాయి, బహుశా వాటిని చేగోడీలని కూడా అంటాం అనుకుంటాను. వాటిని జంతికల టైపులో గుండ్రంగా ఉంటాయి, మధ్యలో 2 అరలు ఉంటాయి. జంతికలు అంటే బాగా గుండ్రంగా ఎక్కువ వేస్తారు, కానీ ఈ చక్కిలాలు కొంచెం తక్కువగా ఉంటాయి, మధ్యలో చిన్న కన్నం కూడా ఉంటుందట. అటువంటివి, ఆవునేతితో తయారైనటువంటివి, కజ్జికాయలు, బజ్జీలు, ఇంకా రకరకాల పూరీలు. పూరిక అన్నాడు ప్రత్యేకంగా, సంస్కృతంలో పూరికలు అంటారనమాట. అవే తెలుగులో హిందీలో పూరీలు అంటున్నాం అనమాట. ఇవి కూరగాయలు, ఒకటి అన్ని రకాల పిండి వంటలు మొగమాటం లేకుండా తినేశారు. ఎంత తిన్నా ఎవరికి అజీర్ణం రావడం లేదు, అనారోగ్యం రావడం లేదు. ఎక్కువ తింటే బొజ్జ ఉబ్బిపోయి చికాకు కలగడంలా, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది, ఉత్సాహం పెరుగుతున్నది. అంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నారు. ఆ సమయంలో బాగా సన్నని వస్త్రాలు, పట్టు వస్త్రాలు, మరీ సూక్ష్మంగా ఉండే వస్త్రాలు రాజుగారికి కట్టారట కొంతమంది స్త్రీలు వచ్చి. అగ్గిపెట్టిలో పెట్టే చీరలు అనేవారు, విన్నారా పూర్వం మీరు? చీరని, పట్టు చీరని, ఏది 8 గజాల చీర అగ్గిపెట్టిలో పెట్టేవారంటే ఆ చీర ఎంత పలసగా నేసారండి. వాళ్ళు కదా ఆర్టిస్టులు అంటే. అలాంటి చీరలు పట్టుకొచ్చారట. సూక్ష్మోత్తరచ్చదముదారయశ మనోజ్ఞ మధ్యారురోహ కనకోత్తర విష్టరంతం. రాజుగారి మీద భక్తితో కొంతమంది అప్సర స్త్రీలు వచ్చారు. రాజుగారు పడుకోవడానికి ఒక మంచం వేశారు, మంచం మీద పరుపు వేశారు, దాని మీద ఇంత ఉల్లిపొరలా ఉన్న పల్చని చీరలు పరిచారు. అడుగున పరుపు కనపడుతోంది, పైన చీర కనపడుతోంది.
అటువంటివి రాజుగారికి కండువాగా వేశారు. ఆయన శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూశారు. భూషణ గంధ పుష్ప వస్త్రాద్యలంకృతిభిరగ్ర్యముదంతతాన. కొందరేమో చేతులకి కంకణాలు వేశారు, కొందరు భుజకీర్తులు తొడిగారు, కొందరు గొలుసులు వేశారు, కొందరు రాజుగారి చెవులుకున్న పాత కుండలాలు తీసి కొత్త కుండలాలు పెట్టారు, కొందరు కిరీటాలు పెట్టారు, కొంతమంది కాళ్ళకు గండపెండేరాలు వేశారు, కొందరు నడుముకి వడ్డాణం లాంటి ఒక బంగారపు పట్టీ తగిలించారు. అది దాదాపు ఒక 1000 కేజీల కంటే ఎక్కువ ఉన్నటువంటి బంగారంతో తయారు చేసినటువంటి నడుముకున్న వడ్డాణమట. పూర్వం మహారథులు కూడా నడుముకి బెల్ట్ ధరించినట్టుగా బంగారంతో తయారు చేసిన బెల్ట్ పెట్టుకునేవారు. అది మువ్వలతో కూడి ఉండేదన్నమాట. ఈ బెల్ట్ లాగా దాన్ని ఇలా బిగించి పెట్టుకుంటే పంచి జారిపోకుండా ఉంటుంది. అది బంగారంది కాబట్టి బెంగలేదు. పైగా 1000 కేజీలకి తక్కువ కాకుండా ఉన్న బంగారాన్ని భరించేవారు వాళ్ళు. 1000 కేజీలు అసలు మనం ఎక్కడ మోస్తాం? మనం అంటే డబ్బు పెచ్చనవాడు మోయొచ్చేమో కానీ ఎలా మోయగలుగుతాడండి? ఓ 25 కేజీలు బరువు ఉంటేనే భయం, గట్టిగా పుస్తకాల బరువే మోయలేరు. అటువంటిది రాజుగారు అంత వడ్డాణం నడుముకి తగిలించుకున్నట్ట. అందుకే రాజుగారికి సెక్యూరిటీ ఎక్కువ ఉండేదేమో. అలాంటి ఆభరణాలు ధరించి మంత్రులతో కూర్చుని రాజుగారు తెల్లబోయి తన మంత్రితో అన్నాడు, మంత్రి, మన రాజ్యం అంతా కలిసినా నా వడ్డాణం అంత విలువ చూస్తున్నట్టవా? అసలు ఈ వస్త్రాలు, ఈ ఆహార పదార్థాలు ఇంతకు పూర్వం ఏ రాజైనా ఎరిగి ఉన్నాడా? ఇదేదో చాలా విచిత్రంగా ఉన్నది అని పొగిడాడు. అయితే మంత్రిగా చాలా తెలివైనవాడు అండి. క్రూరుడే కాక ఈయన మంత్రి కొంచెం తెలివైనవాడు, కంత్రి. అందుకని అన్నాడు, మహారాజా, ఏదో ఈ బ్రాహ్మడు మీకోసం ఇంత అన్నం పెడుతున్నాడు తప్ప, ఇది మాయే తప్ప మీ ముందు వీడంతండి. మీ రాజ్యంలో ఉన్న సంపద దత్తాత్రేయానుగ్రహంతో మీరు పొందిన శక్తుల ముందు ఇవంతా అని రాజుగారు కొంచెం పొగడ్డానికి ప్రయత్నించి ఈయన తక్కువ చేయడానికి ప్రయత్నించాడు. రాజు పైకి ఊకొట్టినా ఈ మంత్రిగా రసత్యం ఆడుతున్నాడని తెలుసుకోగలడు ఆయన. ఆయన మాత్రం ఆయన తెలియదేటి. అప్పుడప్పుడు తమ పై అధికారి మెప్పుల కోసం తమ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అసత్యాలాడినా అది యజమానులు కనిపెట్టగలరు. అందుకే రాజు ఏం మాట్లాడలా, అవుననలేదు, కాదనలేదు. ఆ రాత్రి హాయిగా అప్సరసలు పాటలు పాడుతూ ఉంటే ఆ గానం వింటూ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారగానే మళ్ళీ వాళ్లే వీణా వాదనలతో ఆయన లేపారు. ప్రొద్దుటే పూర్వకాలంలో మనం ఇప్పుడు అలారం పెట్టుకున్నట్టుగా ఆ రోజుల్లో వీణాగానములు పెట్టుకునేవారు. కొంతమంది అప్సరసలు లేక పాటలు పాడేవాళ్ళు వీళ్ళొచ్చి తెల్లవారుజామున 4 5 రాజుగారు చెప్పిన టైంకి వచ్చి చక్క టింగ్ 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 అని వాయించేవారు. భూపాళ రాగం అని ఒక రాగం వాయించేవారు అన్నమాట. ఆ రాగంలో తెల్లవారుజామున పాటలు పాడితే అది వింటూ లేస్తే ఆ పూటంతా శుభం కలుగుతుందని పేరు. ఎప్పుడు లేవగానే బ్రాహ్మీ ముహూర్తంలో భూపాళ రాగం వినాలన్నమాట. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరచార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది భూపాళ రాగం అంటే. ఈ రాగంలో ఇప్పుడు సుప్రభాతాలు అందుకే ఆ రాగంలో పాడుతున్నారన్నమాట. ఈ మధ్యన సుప్రభాతం 11ంటికి వస్తున్నారులేండి. 11ంటికి వాడికి 11ంటికి వెలుగు వచ్చినట్టుంది. వాడికి లేవగానే ఎప్పుడు లేస్తే అప్పుడే లేడికి లేచింది పొరుగున అప్పుడు సుప్రభాతం వేస్తున్నాడు. కానీ ఈ రాగాన్ని ఉదయం పూట వెయ్యాలి. రాజుగారు అది విని లేచాడు. ఆహా, పాడుతున్నటువంటి వాళ్ళ కంఠాలు తీగల్లా సాగిపోతున్నాయి. తేనె పాకం అలా కిందకి ప్రవహిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ కంఠంలోంచి మాధుర్యం ఎలా ఉందో అనుకున్నాడు ఆయన. పైగా స్పష్టంగా ఉన్నాయట ఆ పాటలు కూడా. కొంతమంది పాడితే అర్థం కాదు. అందుకే ఈ శ్లోకంలో ఏమన్నారు, 7వ శ్లోకంలో పాట పాడటమే కాక అతి స్పష్టంగా పాడుతున్నారట. ఈ మధ్యకాలంలో మీరు వినండి సినిమా పాటలు, నాకైతే అర్థం కాదు, దొడదొడదొడ అన్నట్టుగా ఉంటుంది. అతి కష్టం మీద చెవులు రిక్కించి ఉన్నా అర్థం కాదు. అదే మహానుభావుడు ఘంటసాల పాడితే ఎక్కడ ఒక్క పదం మనం అర్థం చేసుకోకుండా ఉండగలమా? హాయిగా వినపడుతుందన్నమాట. పాడడంలో మాధుర్యం ఉండడమే కాక కంఠంలో కూడా స్పష్టత ఉండాలి. శ్లోకం చదివినా, పద్యం చదివినా, లేక మనం ఇతరులకు ఏదైనా చెప్పినా అది అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. దుబ్బుకు చదివితే ఇది అయిపోయింది ఆ శ్లోకమా? లలితా సహస్రనామం కూడా అలా పారేస్తే శ్రీమాత శ్రీ మహారాజే శ్రీమత్ సింహాసనేశ్వరి వెనకాతలు ఏదో తరువుకు వచ్చేసినట్టే, ఏ సింహం వెంటబడితే హడలెత్తి పారిపోతామే అలాగా సహస్రనామాన్ని 2 నిమిషాల్లో చదివేస్తే ఏం ఉపయోగం అండి దానివల్ల? అలా నామాలు చదవకూడదు సుమండి, స్పష్టముగా అర్థమయ్యేలాగా చదవాలి.
తొట్టుపడుతూ చదవకూడదు, తొందరపడి చదవకూడదు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అలా చదివితే దానివల్ల ప్రయోజనం. దబదబదబద చదువుకుని అర్థం కాకుండా చేసి మనకి అర్థం కాక ఇతరులకి అర్థం కాకపోతే ఉపయోగం ఉంది. మాకు తణుకులో ఉన్నాడు ఒక ఆయన, వ్యాకరణం చదువుకున్నవాడే, ఏం ఉపయోగం? ఆయన ఎప్పుడు సూత్రం చెప్పినా ఆయనకి అర్థం కాదు, వాళ్ళ ఆవిడికి అర్థం కాదు, వాళ్ళ ఆవిడికి అర్థం కాకపోతే ఇక నాకే అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. ఏమన్నా అంటే అంటాడు ఆయన, డయ్యి ఉడక్కుని ఉండు అంటాడు ఆయన. అది ధర్మ విరుద్ధమట, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనం సూత్రములు కానీ శ్లోకములు కానీ చదువుతూ ఉంటే అసందిగ్ధం, సందిగ్ధత ఉండకూడదు, అవతల వాడికి అర్థం అవ్వాలి. అలా ఉంటే చదువు, లేకపోతే నువ్వు పాఠమే చెప్పద్దు పొమ్మన్నారు. ఈ మహాద్భుతమైనటువంటి గానమును కార్తవీర్యార్జునుడు విన్నాడు. ఆ గానం మధురముగా ఉంది, పాడుతున్న పాటలు అర్థమవుతున్నాయి, స్పష్టంగా ఉన్నాయి. పైగా సంగీత జ్ఞానం బాగా కలిగిన వాడు. అందుకే అటువంటి అప్సరసలు పాడుతున్న గంధర్వులు పాడుతున్న గానం ఆయన విని ఆనందంతో లేచాడు. విసుక్కుంటూ లేవల. రాత్రి అంతా మైరేయం తాగడం వల్ల, మత్తు ఎక్కడం వల్ల కానీ, లేక తిండి ఎక్కువ తినడం వల్ల కానీ బద్ధకం వచ్చి లేవలేక ఎందుకురా పాడి పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నారు అనకుండా సముత్సాహంతో లేచాట. ఎందుకు ఈ మాట అన్నానో తెలిసిన? బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అంత తేలిక కాదు, అభ్యాసం చేసిన వాడు తప్ప లేవలేరు. రెండవది, రాత్రికి బాగా ఎక్కువ తిన్నవాడు కూడా ఈ బద్ధకం వల్ల, తిండి ఎక్కువ అవ్వడం వల్ల లేక తాగుడు ఎక్కువ అవడం వల్ల పొద్దున్న లేవలేరట. అటువంటి వాళ్ళు ఎవరైనా తమను లేపితే విసుక్కుంటారు. పూర్వం ఒక మహారాజు గారికి బాగా బద్ధకం ఎక్కువ. ఆయన ఎప్పుడు ఉదయం 7-8 లోపు లేవలేకపోయేవాడు. దాంతో మంత్రులు, భార్య అందరూ కూడా, మహారాజా మీరు పొద్దుట లేవలేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయండి, అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, పొద్దుట సభ జరగట్లేదు, కాస్త పెందరాళ్లే లేవండి అని ముందు భార్య చెప్పింది, తర్వాత మంత్రులతో చెప్పించింది. సరే రాజుగారు ఏమైనా సరే రేపు పొద్దున్నే లేవాలనుకున్నాడు. ఆయన లేవలేడు కదా, అందుకని పాటలు పాడేటటువంటి నలుగురిని పిలిచాడు. ఒకడు వీణ వాయిస్తూ పాడతాడు, ఒకడు హార్మోనియం వాయిస్తూ పాడతాడు, ఒకడు మధ్యలో వాయిస్తాడు, ఒకడు తుత్తుత్తు అని దాని ఏమంటే మనం సన్నాయి, అద్భుతమైన వాద్యం అది. సన్నాయి వాయించేవాడు ఒకడు. నలుగురిని పిలిచి ప్రొద్దుటే 4:30 కల్లా నా అంతఃపురానికి రండి, అక్కడికి వచ్చి మీ వాద్యములతో నన్ను మేల్కొలపండి, మీకు జీతం ఎక్స్ట్రా ఇస్తానన్నట్ట. అంతకంటే అదృష్టం ఏమిటి మహారాజా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దుటే 4ంటికి వచ్చారు. ఆయన చెప్పినట్టే 4:30 కల్లా వాళ్ళు, ఒకళ్ళు సన్నాయి, ఒకళ్ళేమో హార్మోనియం, ఒకళ్ళు వీణా పుచ్చుకొని, ఇంకోడేమో పాటలు పాడుతూ మొదలెట్టేట. మొత్తం మీద వాళ్ళు చక్కగా పాడుతూ వాయిద్యం వాయించారు. రాజుగారు గాఢంగా నిద్రపోతున్న వాడికి ఒళ్ళు మండిపోయి లేచి, ఎవర్రా అక్కడ పొద్దుటే ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాడికి ఒక్కొక్కడికి 10 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నారు, కొట్టేయండి అన్నట్ట అని మళ్ళీ పడుకున్నాడు. ఈ నలుగురికి ఒక్కొక్కడికి 10 కొరడా దెబ్బలు కొట్టారు రాజభట్లు. దాంతో వీళ్ళు హడిలిపోయి, 10 కొరడా దెబ్బలు అంటే మాటలా, హడిలి ఇంటికి పోయారు. వీపంతా మండిపోయిందట, అచ్చులు తేలిపోయి చర్మం ఊడిపోయింది, నెత్తురు కారిపోయింది. ఇళ్ళకెళ్ళి వాడికి వైద్యం చేయించుకోలేక తల ప్రాణం తొక్కొచ్చింది. ఆ తర్వాత 10ంటికి రాజుగారు, ఏమిటిది 10ంటి దాకా లేవలేదు, నేను పొద్దుటే వచ్చి లేపమన్నానే ఈ దౌర్భాగ్యుల్ని, ఎందుకు లేపలేదు అని అడిగితే అప్పుడు భట్లు భయపడుతూ, వాళ్ళు వచ్చారండి, తుత్తుత్తు అని వాయించారండి, మీరు 4 వాయించారండి, ఒక్కొక్కడికి 10 దెబ్బలు వాయించమన్నారండి, వాళ్ళంతా ఏడుస్తూ పోయారన్నాను. కానీ అర్రర్రే నాకు ఈ నిద్దట్లో ఉండగా విసుగు ఎక్కువ అని వాళ్ళని పిలిచి, ఎరా బాగా దెబ్బలు తగిలాయంటే, తగిలాయని చెప్పలేరు, తగలలేదని చెప్పలేదు. పర్వాలేదు మహారాజా, మీ దెబ్బలు కూడా మాకు ప్రసాదమే అన్నారట ఏడుస్తూ. ఈ పొరపాటు ఇంకెప్పుడు చేయను, రేపు మళ్ళీ వచ్చి పొద్దుటే 4:30కి వాయించండి, నేను మిమ్మల్ని వాయించను అన్నట్ట. అలాగే మహారాజా అన్నారు వీళ్ళు. పొద్దుటే 4:30కి వచ్చారు. వచ్చాక ఒకడు మొహలు ఒకడు చూసుకుని, తుత్తుత్తు అన్నామంటే ఈసారి తత్తుత్తు అంటాడు ఆయన. ఇక తర్వాత తుత్తుత్తు లేదు, ఇత్తిత్తు లేదు, ఎందుకు వచ్చింది నోరు మూసుకు కూర్చుందామని వాయించడం మానేశారు. రాజుగారు 7ంటికి లేచాడు. వీళ్ళు అలాగే నిలబడి ఉన్నారు. 7ంటికి లేచి, ఎరా మీకేం చెప్పానరా అంటే, 4:30కి వాయించమన్నారండి, కానీ వాయిస్తే మీరు మళ్ళీ వాయిస్తారేమో వీపు మీద, నిన్నటి పుళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి, ఈ పుళ్ళ మీద మళ్ళీ పుళ్ళు తగిలితే ఒళ్ళు కుళ్ళిపోయి చచ్చిపోతామని భయంతో వాయించలేదనగానే చెప్పిన మాట విని 4:30 కల్లా వాయించడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. వాయించకుండా ఉత్తుత్తునే ముఖాలు చూసి కూర్చుంటారా, ఎవరక్కడ 10 కొరడా దెబ్బలు కొట్టండి అన్నట్టు.
మళ్ళీ కొట్టారు. అప్పటి నుంచి ఈ కథ జగద్వ్యాప్తం అయింది. వాయిస్తే వాయిస్తాడు, వాయించకపోతే వాయిస్తాడు, ఇంకేం వాయిస్తారు వాళ్ళు. దాంతో రాజ్యం వదిలిపోయారు వాడి చివరికి. అలాగా తెల్లవారుజామున మంచి గాఢంగా నిద్రపోతున్నవాడు ఈ సంగీతం వింటే అదృష్టం బాగుంటే లేస్తాడు, లేకపోతే ప్రమాదం కూడాను. కానీ ఆహారం దివ్యాహారం, త్రాగినవి దివ్య పదార్థాలు, ఈ వాయించేవాళ్ళు కూడా దివ్యులు అవ్వడం వల్ల రాజుగారు ఉత్సాహంతో లేచాడు. ఆయన బద్ధకం అంతా పోయింది. ఆ తర్వాత వాళ్ళంతా అన్నారట, రాజేంద్ర, చంద్రుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, లే కాలోచిత కార్యక్రమాలు తీర్చుకో, సుప్రభాతమవుగాక అన్నారు. అప్పుడు ఆయన వారిని అందరినీ అభినందించి హాయిగా స్నానం చేశాడు. ఆ స్నానం కూడా అప్సరసలే దగ్గరుండి చేయించారు. ఒళ్ళంతా నలుగు పెట్టారు, సుగంధ ద్రవ్యాలు పూశారు, శుభ్రంగా తలంటారు. పూర్వం కుంకుడుకాయలను ఉండేవి, ఆ కుంకుడుకాయల రసం అని ఉండేది. ఆ రసం ఆయన నెత్తి మీద పోసి శుభ్రంగా తలంటి రుద్ది స్నానం చేయించారు. మీరు ఎవరైనా కుంకుడుకాయలు చూస్తున్నారుగా, ఇప్పుడన్నీ షాంపూలు. కానీ ఆ రోజుల్లో రాజుగారు క్యాంపుకి వెడితే కూడా కుంకుడుకాయలు ఉండేవి. అక్కడ కుంకుడుకాయల రసంతో తలంటుకునేవారు. అందుకే రాజులకి జుట్టు ఊడేది కాదు. ఇప్పుడు మనం షాంపూలు వాడాక మొత్తం తలంతా మైదానం అయిపోతుందన్నమాట. మళ్ళీ నేను చెప్పినట్టుగా కుంకుడుకాయలు చిన్నప్పటి నుంచి వాడండి, మధ్యలో మానకండి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మీద మంగళద్రవ్యాలతో రాజుగారు స్నానం చేసుకుని ఆ తర్వాత అభీష్ట దేవతలకి నమస్కరించాడు. దేవతాం అభివంద్య ఇష్టాం గాం దివ్యస్రగంధభూషణ, ఇష్టదేవతలకి నమస్కరించాడు. ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు. ఆ తర్వాత ఆవుని పూజించాడు. పూర్వం మహారాజులు ఆవుని పూజించకుండా బయటికి వెళ్ళేవారు కాదు, అందుకే వాళ్ళకి ఐశ్వర్యం ఉండేది. ఆవుని పూజించండి, ఆవుకి తిండి పెట్టండి, ఆవుకి ప్రదక్షిణ చెయ్యండి, మీకు సంపదలు వచ్చి తీరతాయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు. అసలు మార్వాడీలకి ఐశ్వర్యం అందుకే వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ఆవుల్ని పూజిస్తారు. చూడండి మీరు, ఇప్పటికీ కూడా గోవులకి ప్రదక్షిణ చేసి గోవుల్ని పూజించి వాటికి ఆహారం పెట్టినటువంటి కుటుంబాలలో ఏ విధమైన లోటు రాదు. నమ్మి చేస్తే, శ్రద్ధతో చేస్తే, ఏదో మొక్కుబడిగా చేస్తే కాదు. హరిగారు అక్కడికి తెప్పించి పెట్టినటువంటి పచ్చిగడ్డి, ఆ గడ్డి ఆయన తెప్పించిన దాన్నే మనం ఆవులకి పెడితే ఆ ఫలితం మనకి రాదు, అన్నీ ఆయనకే వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి, గడ్డి ఆయన తెప్పిస్తారు, ఆ గడ్డికి కావలసిన డబ్బు ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలి గోసంరక్షణకి, ఇస్తే అప్పుడు ఇలాంటివి ఎన్నో నిర్వహిస్తారు. అంతేగాని గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు కదండి, గోవుకి ఫుడ్ పెట్టమన్నారు కదండి అని ₹1 కూడా ఆ గో సంరక్షణకి ఇవ్వక వారు తెప్పించిన గడ్డిని ఆవుకి పెట్టి అదేదో మన ఘనకార్యం కింద ప్రదర్శించుకుని పెడితే మనకేం ఉపయోగంలా. ఎప్పుడూ కూడా ఈ పీఠం నడవాలంటే, ఇటువంటి అపూర్వమైన గో సంరక్షణ నడవాలంటే ఎంతో కొంత మన శక్తిని బట్టి అందులో వెయ్యాలి. ఏమీ ఇవ్వకుండా ఒట్టినే వెళ్ళిపోవటం వల్ల ఇహము లేదు పరము లేదు. ఒక కార్యక్రమం ఒక్కరు చేయకూడదట, 10 మంది చేయాలట. కలౌ సంఘే శక్తి, కలియుగంలో సంఘములో ఉంటుంది శక్తి. అంటే 10 మంది గుంపుగా చేస్తే ఆ గుంపుగా చేసిన పనికి ఎక్కువ ఫలితం ఉంటుంది. అందుకే ఆలయం కట్టినా, లేక గో సంరక్షణ నడిపినా, ఇంకేవైనా యజ్ఞకార్యములు చేసినా అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం డొనేషన్ వసూలు చేసి చేయాలట. తానొక్కడే చేయకూడదట, అదొక నియమం. పూర్వం మహారాజులు వేరు, వాళ్ళు చేయగలిగేవారు. కానీ కలియుగంలో అలా చేయకూడదు, అదొక నియమం. ఇవి తెలుసుకోండి. రాజుగారు కూడా గాం అంటే ఆవుని యథాప్రకారంగా పూజించాడు. ఆ తర్వాత దానములు చేశాడు. దత్వా దానాని చార్తిప్యో నత్వా గోబ్రాహ్మణానపి, రకరకాల దానములు అర్థులకు చేశాడు. గోవులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు. అన్నీ అయిన తర్వాత తపోనిధి అయిన జమదగ్ని మహర్షి పాదములకు భక్తితో నమస్కరించాడు. రాజుగారు కూడా అలా నమస్కరించగానే అంతటి రాజుగారు నమస్కరించడం వల్ల భటులు నమస్కరించారు, మంత్రి నమస్కరించాడు. అందుకని పెద్దలు నమస్కరిస్తే పిల్లలు నమస్కరిస్తారు. పెద్దవాళ్ళు రాగానే ఏం బావాయ్ పద్మాకరు బాగున్నావా అని వీరు నన్ను పలకరించారనుకోండి, అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు, ఓహో గురువు గారిని పిలవచ్చేమో పేరుతో అనుకుని వాళ్ళు కూడా అలాగే పలుకుతారు. అప్పుడు సర్వభ్రష్టులు అవుతారు. అందుకని ఎప్పుడు నాయకులు పెద్దలు ఇతరులకు చేసి చూపించాలి. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు భక్తితో నమస్కరించాడో జమదగ్ని మహర్షికి, అప్పుడు మంత్రి, సేనానులు, భటులు అందరూ మునికి నమస్కరించారు. ఈ నమస్కారాలు అయ్యాక అప్పుడు రాజుగారు, మహాత్మా
అపూర్వమైన నీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు అని ధన్యవాదాలు చెప్పబోతూ ఉంటే మహర్షి చిరునవ్వు నవ్వుతూ, రాజా, నా ఆతిథ్యంలో ఏ లోపాలు లేవు కదా, పాపాలు లేవు కదా, రాత్రి సుఖంగా గడిచిందా, అడవిలో నానాయాతన పడిపోతున్న సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చావు, మహాత్మా మీ ఆతిథ్యం నాకొద్దు, ఇంటికి పోతానన్నావు. అప్పుడు నేను, కాదు, మేమిచ్చే ఆహారం స్వీకరించు, కొంతసేపు మా ఆశ్రమంలో ఉండు అన్నాను. నా మాట మీద గౌరవంతో ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ కొత్త భవనంలో అడుగుపెట్టావు. ఏదో దైవానుగ్రహం వల్ల మీకు కొంతవరకు విడిది ఇవ్వగలిగాను, భోజనాలు పెట్టగలిగాను, కానీ మీ స్థాయికి తగినట్టు చేశానో లేదో తెలియదు. నువ్వు సామాన్యుడివా, చక్రవర్తివి, మహాత్ముడివి, అటువంటి నీకు తగినటువంటి ఆహారం ఇవ్వగలిగానో లేదో తెలియదు. అయినా మా ఆతిథ్యంలో ఉన్న లోపాలు విడిచిపెట్టి మమ్మల్ని మన్నించి ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు అని ఆయన మృదు మధురంగా పలికాడు. అప్పుడు రాజు నవ్వుతూ, మహాత్మా, నిజంగా మీ ఆతిథ్యం స్వీకరించకపోతే మా జీవితం వ్యర్థమైపోయేది. మా జీవితంలో ఇటువంటి ఆతిథ్యం ఎరగం. నేను ఇంతకాలం చక్రవర్తిని అనుకున్నాను, ఆ అహంకారం సర్వం గర్వమైపోయింది. ఇప్పుడు నాలో గర్వం లేదు. నీ గొప్పతనం ఏమిటో నాకు అర్థమయ్యింది. ప్రభు, మునిప్రభు, భూమండలంలో మానవ మాతృడికి ఇటువంటి భోగాలు ఉంటాయా? తలచినంత మాత్రం చేత ఆకాశంలో ఇంత గొప్ప హరిమం సృష్టించావా? ఇన్ని రకాల భోజనాలు పెట్టావా? చాలు, ఇంతకంటే కావలసిందేముంది? ఇక నేను వెళ్ళొస్తాను, నాకు అనుజ్ఞ ఇయ్యి అన్నట్ట. రాజుగారిని వెళ్ళమన్నాడు ముని. రాజుగారు తన మంత్రిని, సేనాధిపతుల్ని, సైనికుల్ని వెంట పెట్టుకుని నగరానికి తిరిగి వెళ్ళాడు. 1 మైలో 2 మైళ్ళలో ప్రయాణం సాగాక రాజుగారు ఒక క్షణం ఆగిపోయాడు. మంత్రులు ఆగిపోయారు. ఆయన మంత్రుల్లో ఒక మంత్రి పేరు చంద్రగుప్తుడు. ఆ చంద్రగుప్తుని దగ్గరికి పిలిచి, చంద్రగుప్త, ఈ ప్రపంచంలో ఇటువంటి ఆవుని ఎప్పుడైనా మనం చూసామా? జమదగ్ని మహర్షి తన దగ్గరున్న ఆవుని పిలిచాడు. ఆ ఆవు తన మహామహిమతో ఒక బంగారు నగరమే సృష్టించింది, అది కూడా ఆకాశంలో. రకరకాల పదార్థాలు ఇచ్చింది, అప్సరసల్ని కూడా ఆ నగరంలోకి దించింది. అటువంటి ఆవు మన దగ్గర లేకపోవడం దురదృష్టం కదా. నా దగ్గర మహామహిమ ఉన్నది, సంపదలు ఉన్నాయి, కానీ ఈ సంపదలు ఏవి ఆ సంపద ముందు రవ్వంత కూడా తులతోగవు. అంటే మన సంపదకి ఆ సంపదకి హస్తి మసికాంతరం ఉన్నది. ఆయన తెచ్చిన సంపదలు ఏనుగు లాంటివి, నా దగ్గరున్న సంపద దోమ లాంటిది. యయాలబ్ధే దృశీధేను, ఆ ఆవే గనక మనకి వచ్చిందంటే, మన దగ్గరికి ఆయన దగ్గరున్న ఆవు చేరిందంటే, ఆహా, మనం కోరుకున్న వస్తువులన్నీ నిమేషమాత్రంలో వస్తాయి. నగరాలు వస్తాయి, భవనాలు వస్తాయి, సువర్ణాలు వస్తాయి, రకరకాల రుచి కలిగిన పదార్థాలు వస్తాయి. కాబట్టి ఆవు మనకు కావాలనిపిస్తున్నది. కానీ ఆ ఆవుమేమో ఋషీశ్వరుడి ఆవు. మునీశ్వరుడి దగ్గర ఉన్న గోవు మనకెలా వస్తుంది అనగానే మంత్రి గారు ఏమన్నాడు, 2 చేతులు జోడించి, చంద్రగుప్త అబ్రవీన్ మంత్రి కృతాంజలి పుటస్తథ. 2 చేతులు జోడించి రాజుగారితో ఆ చంద్రగుప్తుడనే మంత్రి ఇలా అన్నాడు, ఏమిటి మహారాజా దీనికి ఎంత ఆలోచిస్తావు? రత్నములు రాజు దగ్గర ఉండాలి. అందుకే రాజుని ఏమంటారు? రత్నహారీతు పార్థివ. మహారాజనగా ఎక్కడెక్కడ గొప్ప రత్నములు ఉంటే వాటన్నిటినీ పట్టుకుపోవలసిందే. రత్నాలు పట్టుకుపోవాలి. రాజుగారి దగ్గర గొప్ప వస్తువులు ఉండాలి. సామాన్య ప్రజల దగ్గర అలాంటి వస్తువులు ఉండకూడదు. నిధులు, గొప్ప గొప్ప రత్నాలన్నీ రాజు దగ్గర ఉండాలి. గోరత్నం, భూరత్నం, సువర్ణరత్నం, భవనరత్నం, పండితరత్నం, కవిరత్నం, ఇలా ఏ వస్తువులు అయినా శ్రేష్టత్వం ఉంటే చాలు. ఆ గొప్ప గొప్ప వస్తువులన్నీ రాజుగారివి. ఇప్పుడు కవులు బాగా కవిత్వం చెబితే కవిని ఏమంటారు? కవిరత్నం, కవిమణి అంటారు. కవుల్లో గొప్పవాడు అనమాట. వాడు కూడా ఒక రత్నం లాంటివాడు. కాబట్టి కవిగారు రాజుగారి దగ్గరికి వెళ్ళవలసిందే. ఎవడన్నా బాగా పాడితే వాడు గాయక రత్నం, వాడు రాజుగారి దగ్గర ఉండవలసిందే. బాగా భవనాలు కట్టేవాడు ఉంటే వాడు నిర్మాణ రత్నం, వాడు కూడా విశ్వకర్మ కూడా అక్కడికి వెళ్ళవలసిందే. అలా ఏ రంగంలో అయినా ఆరితేరిన వాళ్ళంతా మహారాజు దగ్గర ఉండాలి. మంచి మంచి వస్తువులన్నీ రాజు దగ్గరే ఉండాలి. ఆ జమదగ్ని దగ్గర ఉన్న గోవు గోరత్నం,
ఆవుల్లో కల్లా గొప్పది, అది మీ దగ్గరే ఉండాలి, ఎందుకు నేను అడిగి తీసుకొస్తాను, ఇవ్వకపోతే అప్పుడు చూద్దాంలేండి అన్నట్ట. సరే అయితే వెళ్ళిరా అన్నాడు ఆయన. కానీ లోపల మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, బ్రహ్మస్వం నాపహర్తవ్యం ఇతిమే శంకతే మనః. బ్రాహ్మణుని యొక్క సొమ్ము అపహరించకూడదు, బలాత్కారంగా తీసుకోకూడదు. ఈ విషయంలో నా మనస్సు శంకిస్తోంది. నా మనస్సుకి ఏమిటి శంక? విప్రుల సొమ్ము బలాత్కారంగా కానీ అడిగి కానీ పట్టుకుపోకూడదు అని నా మనస్సులో అనిపిస్తున్నది. అనగా మళ్ళీ ఆయన ఉన్నాడు, ఎందుకు మహారాజా ఇంత ఆలోచన చేస్తావు, నువ్వు బలాత్కారంగా తీసుకోక్కర్లా, ఆయన దగ్గరికి మమ్మల్ని పంపు, మేము వెళ్ళి రాజుగారికి ఆ గోవు కావాలంటాం, ఆయన ఇచ్చేస్తాడు. అనగా ఒకవేళ ఇవ్వకపోతేను అన్నాడు ఆయన. రాజుగారి ఆజ్ఞని ధిక్కరిస్తే ఆ ధిక్కరించిన వాడికి చెరసాల శిక్ష విధించాలి, అతని ఆస్తి జప్తు చెయ్యాలి అని మన చట్టం చెబుతోంది. చట్టం మన చుట్టం, మనం ఎలా కావాలంటే అలా జీవోలు ఇచ్చేసుకోవచ్చు. ఏముంది, రాజ్యం మన చేతిలో ఉంది కదా, జీవో మనమే వేసేయటం. గవర్నమెంట్ తలుచుకుంటే ఏం చేస్తుందండి, వాళ్ళకి ధిక్కరేగిందనుకోండి, ఇదిగో ఫలానా వాడు కొంప కావాలనిపిస్తే జీవో లాగేస్తారు. ఇక్కడ ఏదో రోడ్డు వేస్తామంటారు, లాగేస్తారు. రోడ్డు ఉండదు, ఏముండదు, వాడు మన దగ్గర లాక్కోవాలనుకున్నాడు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు అన్నవాడు మంత్రి గారు, మంది రాజ్యం కాబట్టి ఆయన దగ్గరికి గోవు కోసం మేము వెడతాం, రాజుగారికి గోవు కావాలని అడుగుతాం, ఇస్తే సంతోషంగా తెస్తాం, ఇవ్వకపోతే చట్టం చేసి పట్టుకుపోతాం అనగానే సరే అన్నాడు ఆయన. చూశారు, దుష్టులైన మంత్రులు పక్కన ఉండడం వల్ల ఎంత గొప్పడైనా మారిపోతాడు. రాజుగారికి మనస్సులో శంక ఉన్నది, విప్రుడి సొమ్ము అపహరించకూడదు అని ఉన్నది. అయితేనే మంత్రి గారు పర్వాలేదులేండి అన్నారనమాట. అందుకే పక్కన మినిస్టర్లుగా పెట్టుకునే వాళ్ళని సరైన వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళు సరైన సలహా ఇవ్వకపోతే మొత్తం అపఖ్యాతంతా ప్రభువు మీద పడిపోతుంది. ఐశ్వర్యం, పదవి, ఇవన్నీ అహంకారాన్ని ఈ చంద్రగుప్తుడిలో పెంచడం వల్ల ఆయన అలాగే అన్నట్ట. అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు, జమదగ్ని దగ్గరికి వెళ్ళాడు. జమదగ్ని మహర్షి, మా రాజుగారి సంగతి నీకు తెలుసు కదా, అటువంటి వాడి ప్రపంచంలో మరొకడు లేడు. దత్తాత్రేయ భక్తుడు, పరాక్రమవంతుడు, సకల సంపదలు కలిగినవాడు. అయినా నీ గోవు మీద మనస్సు పడ్డాడు కాబట్టి మారు మాట్లాడకుండా నీ గోవును ఆయనకి ఇచ్చేయి. అసలు రాజుగారు అడగడమే అదృష్టం కదా, అడిగితే కాదంటామా ఎవరైనా? అంతటి రాజు ఒక వస్తువు అడిగితే కాదు అనగలమా? అనగా అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహాత్మా, నువ్వు మంత్రివి, రాజు అపమార్గంలో పెడితే తక్షణం వాడిని సరైన మార్గంలో పెట్టాలి. అందుకే వాళ్ళు పూర్వకాలంలో రాజులు మంత్రులను పెట్టుకునేవారు. రాజుల దగ్గర మంత్రులు ఎందుకు ఉండాలంటే ఎప్పుడైనా రాజుగారు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, తెలివి తక్కువ పని చేస్తే అప్పుడు ఈ మంత్రి దారిలో పెట్టాలి. నువ్వు మంత్రి అయ్యి ఉండి ఆయన్ని దారిలో పెట్టగా నువ్వే అపమార్గంలో పెడుతున్నావు. ఒక విషయం చెబుతున్నా విను, ఈ ఆవుని నువ్వే కాదు కదా, దేవేంద్రుడొచ్చి అడిగినా ఇవ్వడం కుదరదు. హోమధేనురియం మహ్యం నదాతవ్యాహి కస్యచిత్ రాజా వదాన్యః సకథం బ్రహ్మస్వం అభివాంఛతి. ఈ ఆవు నా ఆవు కాదు, హోమమునకు పనికొచ్చే ధేనువు. నేను ఒకప్పుడు ఇక్కడ యజ్ఞాలు చేసుకోవాలి అనుకున్నాను. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి కామధేనువు కూతుళ్లలో ఒక కూతురు సురభి అని ఉన్నది, దానిని నీకు ఇస్తాను, దానిని నీవు యజ్ఞకార్యాలకి ధర్మకార్యాలకి వాడుకో, ఎవరికి దానమిచ్చే అధికారం మాత్రం నీకు లేదు అన్నాడు. అప్పటి నుంచి ఆ ఆవుని నేను ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటాను. ఆ ఆవు నాకు సేవ చేయట్లేదు, నేనే దానికి సేవ చేస్తున్నాను. ఆ ఆవుని నేను పూజిస్తూ ఉంటాను. అది నాకు యజ్ఞమునకు కావలసిన సామగ్రి ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఉంటుంది. ఏదో మహారాజు గనక ఆయన కోసం ఒక నగరం సృష్టించి భోజనాలు పెట్టాను, అదే నా కోసమైతే నేను అవి సృష్టించుకోను. నేను వెళ్ళి కందమూలాలే తింటాను, నా బొందకి కందమూలాలు చాలు. ఇతరులకు మాత్రమే ఈ ఆవు వల్ల వచ్చేటటువంటి సంపదలు పంచిపెడుతూ ఉంటాను. అనగా నువ్వు అన్నది నిజమే, కానీ రత్నభాక్త్వేన నృపతి, రాజులంటే రత్నములను అపహరించి తీరాలని శాస్త్రం. ఈ ఆవు గోరత్నం, మా రాజు నృపరత్నం. ఆ రాజరత్నం దగ్గరికి ఈ గోరత్నం వెళ్ళాలి. కాదంటే
నీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకటి ఆలోచించు, రాజుగారి మాట కాదని ఆ రాజ్యంలో ఎవరైనా బతకగలరా అంటే నేను రాజ్యంలో లేని అడవిలో ఉన్నాను అన్నాడు ఆయన. అడవిలో ఉన్నప్పటికీ లేక ఏదో సముద్రం దగ్గర ఉన్నా, నది దగ్గర ఉన్నా, అడవిలో ఉన్నా ఈ రాజ్యమంతా రాజుదే. సప్త సముద్రములతో అనేక ద్వీపములతో పరివేష్టితమైన భూమండలం ప్రస్తుతం కార్తవీర్యార్జునుడి భుజబలంతో రక్షింపబడుతోంది. ఈ భూమండలంలో ఆయనకి చెందని వస్తువు అంటూ ఏదీ లేదు. కాబట్టి మారు మాట్లాడకుండా ఇచ్చేయి అనగా మళ్ళీ ఏమన్నాడైనా, ఇది మహాపాపం. మూఢుడా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు కొంచెం మూఢుడా అన్నాడు. జీవన్నాహంతు దాస్యామి వాసవస్యాపి దుర్మతే గురుణా యాచితం కింతే వచసా నృపతే పునః. ఓరి దుష్టబుద్ధి, మూర్ఖుడా, నేను బతికొండగా జీవన్ అహం నా జీవన్నాహన్ అన్నాడనమాట. నేను బతికొండగా వాసవస్యాపి ఇంద్రునికి కూడా దాస్యామిన ఇవ్వను. నేను బతికొండగా ఇంద్రుడు అడిగిన ఇది ఇవ్వను. గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారికి శరీరము, మనస్సు, ధనము దానం చెయ్యాలి. అటువంటిది గురువుగారికి ఇవ్వడం పోయి గురువుగారి దగ్గర నుంచి పుచ్చుకుంటావా నువ్వు దుష్టుడా అన్నాడు. అబ్బా, అక్కడ దాకా వచ్చావన్నమాట. ఇంద్రుడు వచ్చి అడిగినా ఇవ్వనంటావా? ఇంద్రుడి దాకా ఎందుకు? ఇప్పుడు ఈ చంద్రగుప్తుడే పట్టుకుపోతున్నాడు. ఇంద్రుడు ఎందుకు? ఈ చంద్రుడే ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోతే ఏం చేస్తావు? యథా బలేన నేతాయాం, బలాత్కారంగా ఆవును ఎత్తుకుపోతే ఏం చేస్తావు అన్నాడు. అప్పుడు నాకు ఏ దోషము రాదు. నీకు అంత శక్తి ఉండి నీ బలముతో ఈ గోవుని అపహరించి పట్టుకుపోతే నా తప్పు లేదు. బ్రహ్మ నన్ను ఎవరికి ఇవ్వద్దన్నాడు, నేను ఇవ్వను. నువ్వు ఎత్తుకుపోయావనుకో, అపహరించావనుకో, నీ బలప్రయోగం నా మీద ప్రదర్శించావనుకో, అప్పుడు నా తప్పు లేదు. నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా చెయ్యి అనగా వెంటనే ఆయన ఎవరక్కడ ఈ ఆవుని తాళ్ళు వేసి బంధించి మనతో ఈడ్చుకురండి అన్నాడు. అనడంతో భటులంతా వచ్చారు. మహావీరులైనటువంటి వాళ్ళు, కర్కశమైన శరీరములు కలిగినటువంటి భటులు వచ్చి మంచి మంచి తాళ్ళు వేసి దాని మెడలో ఆవుని లాగారు. దాంతో ఆవుకి ఆగ్రహం కలిగింది. దానికి ఒళ్ళు మండిపోయి హుమ్మని ఒక్కసారి హుంకరించింది. హుంకరించడంతో ఆ తుమ్ములో నుంచి, దాని ముక్కుల్లో నుంచి, దాని నోట్లోంచి కొన్ని ఉమ్ము తుంపర్లు బయటకు వచ్చాయి. ఆవులకి నోట్లోంచి నొరగ వస్తుంది చూసారా, అలాంటి నొరగ తుంపర్లు వచ్చాయి. అది హుంకరించడంతో ఆ పాల తుంపర్లు, గడ్డి తుంపరలు, ఉమ్ము తుంపర్లు బయటకు వచ్చాయి. ఈ తుంపరల్లో నుంచి భయంకరాకారులైనటువంటి భటులు పుట్టుకొచ్చారు. వాళ్ళు పట్టుకొచ్చి ఈ చంద్రగుప్తుడి చుట్టూతో ఉన్న మొత్తం భటులందరినీ క్షణంలో చంపేశారు. చంపి మళ్ళీ తుంపర్లుగా మారిపోయి ఆవు నోట్లో చేరిపోయారు. ఆవు ఆకాశానికి ఎగిరిపోయింది. చంద్రగుప్తుడు అక్కడే మిగిలాడు ఏకాకిగా. వాడు ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. గత్వా సమీపం నృపతేహే ప్రణమ్యాస్మై ప్రశంసకృత్తు తద్వృత్తాంతమశేషేణ వ్యాచచక్షే సదాధ్వసః. చంద్రగుప్తుడు హడిలిపోయి, సైన్యమంతా పోయి, తానొక్కడే ఏదో అదృష్టవశాత్తు బతికినవాడై రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా మహారాజా అని జరిగిందంతా చెప్పాడు. అదేం విచిత్రం అండి, ఆవుని మేము బంధించాలనుకున్నాం, ఆవు కుచ్చి అంది నోట్లోంచి, అందులోంచి ఉమ్ము తుంపర్లు బయటకు వచ్చాయి. నురగలాంటి ఆ తుంపరల్లోంచి మహాపరాక్రమవంతులు పుట్టుకొచ్చి క్షణమాత్రంలో మన సైన్యాన్ని నాశనం చేశారు. ఏదో మునీశ్వరుడు ఆవు దయతెలిచి నన్ను వదిలేశారు. బహుశా ఈ వార్త మీకు చెప్పడానికి నేను బతికానేమో. మిగతా అంతా పోయారు. ఆ ఆవు మన వాళ్ళని చంపి ఆ భటుల్ని మళ్ళీ తనలో కలుపుకుని ఆకాశ మార్గంలో నిలబడింది. అనగానే ఇప్పుడు నిజంగానే ఆగ్రహం కలిగింది కార్తవీర్యార్జునుడికి. వెంటనే అతడు ఈ మంత్రితో పాటు మిగతా సైనికులతో పాటు హుటాహుటిన ఆశ్రమానికి వచ్చాడు. రావడంతో ఎవరక్కడ, ఈ జమదగ్గిని ఈడ్చుకురండి అన్నాడు. పాపం జమదగ్గిన ఆ సమయంలో సంధ్యావందనం చేసుకుంటూ జపం చేసుకుంటున్నాడు. జపం చేసుకుంటున్నటువంటి వాళ్ళు మాట్లాడరు. మాట్లాడకుండా ఉన్న సమయంలో జమదగ్గిని ఈడ్చుకొచ్చేశాడు మంత్రి. ఆ ఈడ్చుకొచ్చి అప్పటికి రాజుగారు ఇంకేదో చెప్పేలోపే కత్తితో జమదగ్గిన తల నరికి పక్కన పారేశాడు.
ఇది కొంచెం భయం కలిగిందండి రాజుగారికి కూడా. జమదగ్నిని ఈడ్చుకురమ్మన్నాడు తప్ప చంపమనలేదు ఆయన. అప్పుడు ఆయన లోపల లోపల గొణుక్కున్నాడు. అహో నాశ్రౌషమస్యాహం బ్రాహ్మణస్య విజానతః. నేను మంత్రి మాటల్లో పడో లేక లోభం వల్లో వెనక ముందు చూడలేదు. అన్యాయంగా ఈ మహర్షిని చంపించాను. ఇది ఒక క్రూర కర్మ. దీనివల్ల ఏమవుతుందో ఏమిటో అని కొంచెం భయపడ్డాడు. మంత్రి గారు ఏమన్నాడు, మహారాజా మీ శత్రువుని చంపేశాను. వాడు జపనిష్టలో ఉండడం వల్ల నోరు విప్పలేదు. అతడే కనుక నోరు విప్పితే మనం ప్రమాదంలో పడేవాళ్ళం. అందుకే శత్రువు మాట్లాడలేని సమయంలోనే మనం చంపేయాలి. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి, ఆవును ఎత్తుకుపోదాం అన్నాడు. ఆవును ఎత్తుకుపోదామని ఆవును పట్టుకుంటే ఆవు ఎడాపెడ కాళ్ళతో ఒక్క తన్ను తన్ని ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. గోవు కనపడలేదు. ఇప్పుడు రాజుగారికి మళ్ళీ బెంగ కలిగింది. అనుకున్న పని అవ్వలేదు, గోవు దొరకలేదు. మధ్యలో అనవసరంగా విప్రహత్య ఒకటి జరిగింది. ఎందుకు వచ్చిందని ఆయన తన బలాన్ని వెంట పెట్టుకుని తన నగరానికి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన ప్రయత్నం వ్యర్థమైపోయింది. చెప్పాను కదా మీకు, ఒక స్థాయి దాటి భగవంతుడిని పిచ్చి కోరికలు కోరితే వచ్చేటటువంటి నష్టం ఇది. అందుకే ఎప్పటికప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కోరికలు కోరేటప్పుడు దత్తాత్రేయుడి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదా, ఆయన ఒక్కడే పూజించాలా, ఈయన అందరూ పూజించాలా, ప్రజలందరూ కూడా దేవుడి పూజకి అనర్హులా, ఇలాంటి కోరికలు కోరితే దానివల్ల బుద్ధి పాడవుతుంది. పాడైతే ఈ పిచ్చి పనులు చేస్తాం. కాబట్టి భక్తులు అవ్వడమే కాదు, ఈ భక్తులు తమ భక్తి వల్ల ఇతరులకు నష్టము కలగనటువంటి కోరికలు కోరుకోవాలి. సరే, రాజుగారు వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ రేణుక మాత్రమే ఉన్నది. ఆమె గుండెలు బాదుకున్నది. పదే పదే ఏడ్చింది, మూర్ఛపోయింది. హా నాథ అన్నది. హా నాథ ప్రియధర్మజ్ఞ దాక్షిణ్యామృత సాగరా హాధిగత్యంత శాంతత్వం నైవ కాంక్షేత చేదృశం. అయ్యో వల్లభ అంటుంది, ఏడ్చింది ఒకసారి. ఎంతో ఇష్టమైన వాడివి, నువ్వు నాకు ప్రియుడివి, నువ్వు లేకపోతే ఒక క్షణం ఉండలేను, ఇప్పుడు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళావని ఒకసారి ఏడుస్తుంది. భార్యాభర్తలుగా ఉండడం పెద్ద గొప్ప కాదట, ఒకరికొకరు ప్రియులుగా ఉండడం గొప్ప. జమదగ్ని రేణుక ప్రియులు అంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. జమదగ్ని రేణుక లేకపోతే నిజంగా ఉండలేడు. ఏదో క్షణికోద్రేకంలో ఒకసారి భార్యను కూడా చంపించి మళ్ళీ బతికించాడు, అది వేరే విషయం, కానీ అది క్షణికోద్రేకం. ఆ భార్య ముఖం చూడకపోతే నిమిషం ఉండలేడు, ఆవిడ ఆయన చూడకపోతే ఉండలేదు. ఇటువంటి దంపతుల్ని ప్రియులు అంటారు. అందుకే భర్త పోతే ప్రియా నువ్వు లేకపోతే ఉండలేనంది. పరమధర్మములు ఎరిగిన వాడివి, కరుణాస్వరూపుడివి, ఆతిథ్యమిచ్చి చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నావా అన్నది. నిజం కదండి. పాపం వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చి నెత్తి మీదకి తెచ్చుకోవడం ఏంటి? కొంతమంది అంతే, భోజనాలకు వస్తారా, వచ్చిన తర్వాత పొద్దున చారు పెట్టారా అంటారు. అసలు వాడికి అన్నం ఎందుకు పెట్టాలి? ఏదో పెడుతున్నాం. ఓసారి పీఠానికి ఒకళ్ళు ఇలాగే వచ్చారు. వచ్చిన తర్వాత శుభ్రంగా కరోనా కాలం, అది పైగా ఎవరిని రానివ్వట్లేదు. ఆ టైంలో వద్దంటే వచ్చారు. ఏదో ఆవిడ వంట చేసి భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత పొద్దుట సాయంత్రం 2 పూట్ల చారో పులుసో పెట్టడం అలవాటు. సాయంత్రం చారు పెట్టగానే ఏమంటే పొద్దున్న చారు వేడి చేసి పెట్టారా అని అడిగింది ఒక ఆవిడ. వేడివేడిగా చారు పెడుతూ ఉంటే, పైగా అందులో అప్పడాలు పెడుతూ ఉంటే, 2 పూట్ల హాయిగా టిఫిన్లు భోజనాలు అన్నీ పెడుతూ ఉంటే, అది కూడా ఉచితంగా పెడుతూ ఉంటే మళ్ళీ పొద్దున్న చారా అని అడగడం ఏమిటి? అంటే ఏమిటంటే ఆతిథ్యం ఇచ్చి లేనిపోని తగదా తెచ్చుకోవడం అనమాట. ఒకసారి ఒకడు అన్నాళ్ళండి, ఏమొచ్చింది ఈ పూట, ఏసీ కట్టేశాడు వీడు, కట్టేశాడు వీట. నేను విన్నాను ఆ పూట ఓసారి ఉపన్యాసంలో. అసలు ఏసీ హాల్లో ఎవడో ఉపన్యాసం పెడుతున్నాడు, ఏదో ఫోన్లే భక్తులు ఎక్కడే అతను పడిపోతారో, మార్చి నెలలోనే కాస్త వేడిగా ఉంది అని పాపం తలుపులేసి ఏసీ వేసి మళ్ళీ నెత్తి మీద ఫ్యాన్లు పెట్టి, వచ్చిన వాళ్ళకి కొంత పలహారం పెట్టి, వినడానికి మైకులు పెట్టి, కూర్చోడానికి కింద కూర్చోలేరేమో అని కుర్చీలు వేసి, ఇంత ఉపకారం చేసి మళ్ళీ ఇక్కడికి కూడా రాలేని వాళ్ళకి లైవ్ ఇస్తూ ఉంటే ఒక్క పూట కొంచెం ఏసీ తగ్గిందిట. ఏడీడు ఏసీ కట్టేశాడు. ఆ కట్టేసినాడు ఎవరో మరి తెలియదు, నేను కట్టేశానా లేకపోతే హరిప్రసాద్ గారా లేకపోతే సుబ్బారావా అంటే అంతలోపు అయిపోయారన్నమాట.
ఈ చిత్రమేనండి ఇది. ప్రజల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలియదు. అంటే మీలాంటి భక్తులు కాదులేండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆవిడ రోజు అన్నదానం చేసేది పాపం. ఓ ముష్టాడు రాగానే వాడికి రోజు ఇంత కూర, పులుసు, అన్నం అన్నీ పెట్టేది. ఓసారి ఆవిడ బయట ఉండి ఆ పూట వచ్చిన ముష్టివాడికి అన్నం పెట్టలేకపోయింది. ఆ ఇంటి ఆవిడ పక్క ఆవిడ ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ జీవితంలో ఎవ్వరికి అన్నం పెట్టదు అస్సలు. ఇంటికి ఎవడన్నా వస్తే చీపో అనేది ఆవిడ. ఈవిడ రోజు అన్నం పెట్టేవాడు బయట ఉండి ఆ పూట ముష్టాడికి అన్నం పెట్టలేదు. ఎప్పుడూ పెట్టినా పక్క ఆవిడ ఇలా రా బాబు అని వాళ్ళ ఇంట్లో మిగిలిపోయినటువంటి ఏడాది క్రితం మిగిలిపోయిన కుళ్ళన్నం ఏదో ఉంటే అది వాడికి వేసింది. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడూ పెట్టని బంగారు తల్లి ఈరోజు అన్నం పెట్టింది, రోజు పెట్టే దిక్కుమాలిన దానికి ఏమొచ్చిందో అన్నాడు. అంటే రోజు పెట్టే దిక్కుమాలావిట, ఎప్పుడూ పెట్టినవాడు బంగారు తల్లిట. మానవులు యొక్క లక్షణం ఇదనమాట. అవేం పెద్ద పట్టించుకోక్కర్లేదు. కానీ ఇప్పుడు ఆవిడ ఎందుకని తింటే ఆ మాట, హాయిగా ఇంత అన్నం తినిపోక అడవిలో యాతన పడుతున్న వాళ్ళను నువ్వేమో ప్రేమతో పిలిచి అన్నం పెడితే శుభ్రంగా తిని సేవలు చేయించుకుని దానికి ప్రతిఫలంగా నిన్ను చంపి హత్య చేసిపోతారా? చివరికి అన్నదానం చేయటం, శయ్యాదానం చేయడం, సౌఖ్యదానం చేయటం ప్రాణం మీదకు తీసుకొస్తుందా అని ఏడ్చింది. ఇలా అయితే రేపు పొద్దున్న దాన ధర్మాలు ఎవరైనా చేస్తారా అని బాధపడింది. అలా ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో ఎక్కడో అరణ్యంలో అకృతవ్రణునితో పాటు దర్భలు మొదలైనవి తేవడానికి వెళ్ళిన రాముడు కొంతసేపటికి అక్కడికి వచ్చాడు. గుమ్మం దగ్గరికి రాగానే అక్కడ నానా బీభత్సం కనపడుతోంది. చచ్చిపోయిన కొందరు భటులు, రక్తాలు, ఎముకలు, కట్లు తెంచుకుని మాయమైపోయినటువంటి ఆవు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక దూడ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆశ్రమంలో నుంచి ఏడుపు కూడా వినపడుతోంది. అప్పుడు ఈ ఏడుపు నా తల్లిదనుకుంటాను, మా అమ్మ కంఠం నాకు గుర్తే, నిజంగా మా అమ్మ ఏడుస్తోందా, దానితోడు ఇంటి ముందు ఏదో బీభత్సం కనపడుతోందే అనుకుంటూ గబగబ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. అలా వస్తున్నటువంటి రాముణ్ణి చూచింది ఆవిడ. తంతథాగతమాలోక్య రామం ప్రాహ అకృతవ్రణః. లోపలికి వస్తున్న రాముడిని చూచి నాయనా అని కింద పడిపోయింది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది, గుండెలు బాదుకున్నది. పరశురాముడు ఆవిడని చూచాడు. ఆవిడ పక్కనే తల తెగి కింద పడి ఉన్న తండ్రి కనపడ్డాడు. తండ్రి గారి మొండెం ఓ పక్కన, తల ఓ పక్కన పడున్నాయి, నెత్తురు కారిపోయి ఉంది. తల్లి ఏమో గుండెలు బాదుకుని ఏడుస్తోంది. రామ రామ అంటోంది, మధ్య మధ్యలో ఏమండోయ్ అంటోంది, కొడుక అంటుంది, ఏమండోయ్ అంటోంది. అది చూచాడు. దాంతో ఎప్పుడూ లేనిది రాముడు కూడా దుఃఖపరవశుడైపోయాడు. మహాత్ముడైన, విష్ణుస్వరూపుడాయన, తపస్యాలి ఆయన, అన్నిటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయినా తండ్రి మీద ఉన్న ప్రీతి వల్ల తల్లి యొక్క ఏడుపుని చూచి ఆయన గుండెలు బాదుకుని ఏడ్చాడు. అప్పుడు అకృతవ్రణుడు రాముని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాయని ఓదార్చి ఇలా అన్నాడు. కిమిదం భృగుశార్దూల నైతత్వయ్యుపపద్యతే. ఓ భృగు వంశస్థుడా, భార్గవ వంశంలో నిన్ను మించినవాడు ఎవడూ లేడు. పరాక్రమం కలిగి, తపశ్శక్తి కలిగి, రెండూ కలిగి ఉన్నవాడివి నువ్వే. అటువంటి నువ్వు ఇలా ఏడుస్తావేమిటి? ఈ సమయంలో ఏడవకూడదు. శోకం మనిషిని పాడు చేస్తుంది, శోకం సర్వనాశనం చేస్తుంది. శోకం వల్ల మనిషి ఎందుకు పనికి రాకుండా పోతాడు. శోకం ఆయువుని క్షీణింపచేస్తుంది. కాబట్టే జ్ఞానులు దుఃఖన్న కుర్వంతి, ఎప్పుడు దుఃఖమును పొందరు. శోక సర్వేంద్రియాణం హి పరిశోషప్రదాయక. శోకం ఇంద్రియాలని పాడు చేస్తుందండి, అన్ని ఇంద్రియాలని శోషింపజేస్తుందిట. అంటే ఎక్కువ ఏడిస్తే చేతులు వణుకుతాయి, చేతుల్లో శక్తి తగ్గిపోతుంది. బుర్ర ఆలోచన శక్తిని కోల్పోతుంది. కడుపు గ్యాస్ ట్రబుల్తో నిండిపోతుంది. మీరు ఎక్కువ ఏడవండి, డైజెషన్ పవర్ తగ్గిపోతుందిట. ఏడుపు వల్ల కాళ్ళు పని చెయ్యవు, చేతులు పని చెయ్యవు, ముక్కులు పని చెయ్యవు, చెవులు పని చెయ్యవు, కళ్ళు పని చెయ్యవు, చర్మం పని చెయ్యదు, ఇంద్రియాలన్నీ పాడైపోతాయి. అందుకే జ్ఞానులు ఏడవరు. ఏడ్చినప్పుడు ఓపిక పోతుంది కదా. చాలామంది ఏడుపు వల్లే ఇంక నేనేం చేయలేను, నా పని అయిపోయింది బాబోయ్ అంటారట. పాపం అంటారు కానీ ఓ 2 రోజులు పోయాక మళ్ళీ సెట్ అవుతారు. ఈలోపు ఆ పోయినవాడు ఎవడన్నా చూశానమాట, ఏమండో మీరు పోయారు, ఇంక నేనేం చేయలేను బాబోయ్, నేను ఉండలేను బాబోయ్ అంటారు. కానీ ఎందుకు ఉండలేరు? 3 రోజుల తర్వాత మళ్ళీ వాయి ఇడ్లీ వీళ్ళు ఒక్కడే తింటారు. కానీ ఆ 2 రోజులు శరీరం శక్తిని కోల్పోతుందన్నమాట. నేను అలాంటి వాడిని కూడా చూశా. ఒక ఆవిడ ఏడుపు, విచిత్రమైన ఏడుపు విన్నాను కూడా.
ఏమండి రోజు అతను ఇడ్లీ వేసేదాన్ని, చెరో 6 ఇడ్లీ ఇద్దరం సాంబార్లో నంచుకొని నెయ్యి వేసుకు తినేవాళ్ళం. రేపటి నుంచి అతని ఇడ్లీ నేను ఒక్కదాన్ని ఎలా తినండి? ఇదేం ఏడుపండి ఆశ్చర్యం. ఇలా ఏడ్చింది ఆవిడ. ఆ 12 ఇడ్లీ ఎలా తినాలని ఏడుస్తుంది ఏమిటి కర్మ, ఆయన పోయాడని ఏడవడం కంటే. అంటే ఆవిడ బాధల్లో ఇద్దరూ కలిసి తినటం లేదు, ఒక్కతే ఎలా అయినా తినాలి తప్పదు కదా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏదైనా మొత్తం మీద శోకం మహాప్రమాదం. అందువల్ల త్యజశోకం మహాబాహో, వీరుడా శోకం విడిచిపెట్టు. నతత్పాత్రం భవాదృశాహ, నీలాంటి వారు ఇలా ఏడవకూడదు అనగానే శిష్యుడి వల్ల ధైర్యం తెచ్చుకున్నాడు గురువుగారు. పరశురాముడి కూడా ఉన్నటువంటి అకృతవ్రణుడు, ఆయన వల్ల పులి నుంచి రక్షింపబడిన వాడని చెప్పుకున్నాం కదా. ఇవాళ అతడు ధైర్యం చెప్పాడు. అందుకే మన కూడా ఎప్పుడు ఎవడో ఒకడు ఉండాలి. ఒక్కోసారి ఎంత గొప్పవాడికైనా దుఃఖం వస్తుందట. ఆ టైంలో మన దగ్గర ఉన్న మన అసిస్టెంటే మనల్ని శోకం నుంచి రక్షిస్తాడు. అకృతవ్రణుడి మాటలు విన్నాక అప్పుడు అతడు ధైర్యం తెచ్చుకున్నాడు.